మరి ఎవరు తీసినారో తెలియదు, ఫోటోలు వీడియోలు తీసినారు, వైరల్ చేసినారు, దెబ్బకి ఈమెను హీరోయిన్ చేసి కూర్చోబెట్టినారు. ఈమె ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అదే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. అదేమంటే నాకు మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి లైఫ్ థ్రెట్ ఉంది. ఇదేం దరిద్రం. కనీ పెంచిన తల్లిదండ్రులు పోయారు, పోషించినటువంటి కుటుంబం పోయింది, అండగా నిలబడినటువంటి ఫ్యామిలీ పోయింది. ఎవడో దిక్కు మొక్కు లేనోడు ఒకడు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లవ్ చేయంగానే జై అందనమాట. అది సంగతి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈమెకు ఎవరైతే డైరెక్షన్ చేస్తాను నిన్న సినిమాలో పెట్టుకుంటారనే ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ డైరెక్టర్ అతని మీద రేపు ఆరోపణలు చేసింది అనమాట. అది సంగతి. అది నిజమో కాదో నాకైతే తెలియదు. బేసిక్గా మనందరికీ కూడా తెలిసిందే, సినిమా ఇండస్ట్రీ అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, పక్కాగా నడుస్తూ ఉంటుంది. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోరు. అది సెకండరీ. చాలా మంది చెప్పింది ఇదే, ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకుంటారండి, ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకున్నప్పుడు అవకాశం ఉంటే సినిమాలో ఆపర్చునిటీ ఇస్తారు, లేదంటే కనుక వేరే వాళ్ళు పెట్టుకుంటారు. నర్మగర్భంగా చెప్పేటటువంటి విషయం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అయితే ఇప్పుడు ఏమంటుంది, సినిమాల్లో అవకాశాలు